హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2025 ఎండ్ అవుతుంది కాబట్టి మరి ఛానల్లో ఈ ఇయర్లో టాప్ 10 బెస్ట్ మూవీస్ ఏంటో చూద్దాం. ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 10 కాంతారా చాప్టర్ 1. అసలు హైప్ లేకుండా వచ్చిన మూవీ ఇది. 500 కోట్లు కూడా దాటదనుకున్నాం, కానీ ఓపెన్ చేస్తే ఎంత పెద్ద హిట్ అయిందో మీరే చూసారుగా. అసలు ఆ మూవీ అయితే విజువల్స్ కానివ్వండి, రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ కానివ్వండి, చాలా బాగుంది మూవీ. లాస్ట్లో క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అసలు మామూలుగా ఉండదు. మూవీ ఎండింగ్ కలెక్షన్స్ చూస్తే దాదాపు 800 కోట్లు వచ్చాయి. నెంబర్ 9 గోస్ టు ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. మూవీ చాలా బాగుంది. ట్రైలర్ చూసా, ఓకే పర్లేదని చూడొచ్చని వెళ్ళా థియేటర్కి. అయితే అసలు లిటరల్లీ చాలా బాగుంది మూవీ అయితే. పెళ్ళికి ముందు ప్రీ వెడ్డింగ్ షో జరుపుకుంటాం కదా, మూవీలో కామెడీ కూడా చాలా బాగుంటుంది. నెంబర్ 8 గోస్ టు కోర్ట్. ఇట్ ఈస్ ఎ ఫెంటాస్టిక్ మూవీ ఆఫ్ ద ఇయర్. మంగపతి క్యారెక్టర్ అండ్ పాక్సో అని ఒక కేస్, వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ చాలా స్మూత్గా చూపించారు మనకి డైరెక్టర్ గారు అయితే. అండ్ నాని గారు కూడా మస్తు ప్రమోషన్ చేశారు ఈ మూవీకి అయితే. నెక్స్ట్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రేమలో సాంగ్ కూడా ఎంత పెద్ద హిట్ అయిందో మీరు చూసారుగా. ఈ ఇయర్ ఒక సాలిడ్ విలన్ క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది మంగపతి గారి క్యారెక్టరే. అసలు ఏం యాక్ట్ చేశారండి శివాజీ గారు. నెంబర్ 7 గోస్ టు లిటిల్ ఆర్ట్స్. ఇయర్లో వచ్చిన మంచి సాలిడ్ ఫన్ అండ్ లవ్ డ్రామా మూవీ ఏదైనా ఉందంటే అది లిటిల్ ఆర్ట్స్ మూవీ. కాత్యాయని అండ్ మౌలి క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి మూవీలో. మరి మీరు చూసారా ఈ మూవీ? చూస్తే నాకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అసలు మూవీలో హీరోయిన్ అండ్ ఫాదర్ మధ్య కామెడీ సీన్స్ ఉంటాయి, అబ్బా నాకైతే కడుపుబ్బ నవ్విన నేనైతే థియేటర్లో, అంత బాగున్నాయి. నెంబర్ 6 ది గర్ల్ ఫ్రెండ్. చాలా రోజుల తర్వాత రాహుల్ రవీంద్రన్ గారు గర్ల్ ఫ్రెండ్ స్టోరీతో మన ముందుకు వచ్చారు. మూవీ ఎలా ఉంటుందో అనుకున్నా, చూశాక మస్తు నచ్చింది నాకైతే. అసలు రష్మిక గారు అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. మనకి అర్జున్ రెడ్డి ఎలా ఉందో మన బాయ్స్కి, గర్ల్స్కి కూడా ఒక అర్జున్ రెడ్డి లాంటి మూవీ ఉండాలని ది గర్ల్ ఫ్రెండ్ మూవీ అయితే తీశారు. అంత ఆ రేంజ్లో ఉంటుంది మూవీ అయితే. నెంబర్ 5 గోస్ టు సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావుపూడి అండ్ సంక్రాంతి ఈస్ ఏ డెడ్లీ కాంబినేషన్. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. ప్రతి పండక్కి ఎలాంటిది ఏదో ఒకటి ప్లాన్ చేశాడు. మన వెంకీతో అంటే వామ్మో, జనాలు చూడకుండా ఉంటారా. జస్ట్ 50 కోట్లు పెడితే మూవీ టోటల్గా 300 కోట్లతో బ్లాక్ బస్టర్ సంక్రాంతి హిట్ అయింది. మూవీలో బుల్రాజ్ క్యారెక్టర్ ఎంత హైప్ క్రియేట్ చేసిందో చూసారుగా, కామెడీ అండ్ ఫన్. నెంబర్ 4 కుబేరా. మూవీకి బిగ్ పాజిటివ్ ఏదైనా ఉందంటే అది ధనుష్. అసలు స్టార్ యాక్టర్ ఎవరైనా బిచ్చగాడు రోల్లో చేయడం అంటే దానికి గట్స్ ఉండాలి. అది ధనుష్ చేశాడు. అసలు మూవీ మొత్తం ధనుష్ యాక్ట్ చేస్తున్నాడా లేదా ఒక బిచ్చగాడు యాక్ట్ చేస్తున్నాడా అనిపించింది నాకైతే మూవీ చూస్తుంటే. అలాగే నాగార్జున గారు ఏమైనా తక్కువ అంటే ఆయన కూడా ఏం తగ్గలే. అసలు మస్త్ యాక్ట్ చేశారు ఇద్దరు కూడా. చాలా బాగుంది కుబేరా మూవీ అయితే. రష్మిక గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మరి మీరు చూసారా మూవీ? చూస్తే ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నెంబర్ 3 మహా అవతార్ నారసింహ. ఇండియన్ సినిమాలో హైయెస్ట్ కలెక్షన్ యానిమేటెడ్ సినిమా ఏదైనా ఉందంటే అది మహా అవతార్ నారసింహ. మనం చిన్నప్పుడు చదువుకున్న భక్త ప్రహ్లాద కథ, దాన్ని మనకి ఒక యానిమేటెడ్ మూవీలో చూపించారు డైరెక్టర్ గారు అయితే. చాలా బాగుంది మూవీ. అసలు క్లైమాక్స్ అయితే మనల్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తాడు. లిటరల్లీ గూస్ బంప్స్ అలా వస్తాయి అంతే. ఓవరాల్గా మూవీ ఎండింగ్ కలెక్షన్స్ వచ్చేసి వరల్డ్ వైడ్గా 300 కోట్లు కలెక్ట్ చేసి పెట్టింది. నెంబర్ 2 లోకా చాప్టర్ 1. అసలు మలయాళంలో చాలా రోజుల తర్వాత ఒక సాలిడ్ మూవీ ఏదైనా పడిందంటే అది లోకా మూవీ. మూవీ అయితే అంత బాగుంది నిజంగా. మన ఇండియా నుంచి వస్తున్న బెస్ట్ సినిమాటిక్ యూనివర్స్ మూవీ ఇది. వరల్డ్ వైడ్గా 300 కోట్లు కలెక్ట్ చేసి పెట్టింది బాక్స్ ఆఫీస్ వద్ద. అంత బాగుంది మూవీ అయితే. అండ్ ఫైనల్లీ నెంబర్ 1 దురంధర్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ మూవీ టాక్ నడుస్తుంది. అసలు రీసెంట్ టైమ్స్లో బాలీవుడ్లో మంచి బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా పడిందంటే అది దురంధర్. నెక్స్ట్ అక్షయ్ ఖన్నా గారి గురించి మాట్లాడాలంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చూసారుగా అతని సౌండ్ ఏ రేంజ్లో మోగుతుందో. ఇన్స్టాలో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, ఒక సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారండి ఇండస్ట్రీకి అక్షయ్ ఖన్నా గారు. అంత బాగుంది మూవీ అయితే. అండ్ ఈ టాప్ 10లో మూవీ చూసినా చూడకపోయినా అర్జెంటుగా దురంధర్ మూవీకి అయితే మీరు వెళ్ళిపోండి ఫస్ట్. ఇప్పటికి కూడా థియేటర్లో నడుస్తూనే ఉంది. అండ్ మరి మీకు ఏ మూవీ నచ్చింది మనస్ఫూర్తిగా కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్.